బ్రతుకు తెరువు కోసం సొంత ఇంట్లోనే చికెన్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటే తమపై కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఒక పేద కుటుంబం కన్నీరు మున్నీరైంది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం అసలేం జరిగిందో తెలుసుకుందాం. సోమవారం గ్రామానికి చెందిన గజవల్లి రాజా కుటుంబం తమ సొంత ఇంట్లో చిన్న చికెన్ షాప్ నడుపుకుంటూ రోజుకు 2 కోళ్లను అమ్ముకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన ఆళ్ల రమేష్ అనే వ్యక్తి తన స్వార్థం కోసం కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ పేద కుటుంబంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన స్థానిక సబ్ కలెక్టర్ విచారణ నిమిత్తం మంగళవారం నాడు గజవల్లి రాజా కుటుంబాన్ని పిలిపించారు. మా జీవనాధారాన్ని దెబ్బతీయకండి అంటూ రాజా వేడుకున్నాడు. మేము చాలా పేద కుటుంబానికి చెందినవాళ్లం. రోజుకు 2 కోళ్లు కోసుకుంటూ వచ్చే అరకొర ఆదాయమే మా కుటుంబానికి ఏకైక ఆధారం అని రాజా వేడుకున్నాడు. మా షాప్ వల్ల స్థానికంగా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఆళ్ల రమేష్ అనే వ్యక్తి కావాలనే మాపై సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసి మమ్మల్ని రోడ్డున పడేయాలని చూస్తున్నాడని గజవల్లి రాజా వాపోయాడు. సోమవారం గ్రామం అండి. మాది చికెన్ షాప్ ముందు నుంచి వ్యర్థాలు వస్తున్నాయని చెప్పి మా మీద PGRS లో కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని సబ్ కలెక్టర్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్లో కలవడానికి వచ్చాం. అక్కడికి మా ఇంటికి 200 మీటర్ల దూరంగా ఉన్నా కానీ మా ఇంటి చుట్టుపక్కల వ్యర్థాలు వస్తున్నాయని చెప్పి, ఆరోగ్యాలు పాడవుతున్నాయి అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు. మా చుట్టూ అంగన్వాడీ హెల్త్ కేర్ సెంటర్ ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోయినా ఇబ్బందులు ఉన్నాయి, జనాలు ఉండలేకపోతున్నారు. అక్రమంగా చికెన్ షాప్ నడుపుతున్నాం అని చెప్పి వేరే చోట్ల ఉన్న చోటు కాకుండా ఎక్స్ట్రా చోట ఆక్రమించి మేము చికెన్ షాప్ నడుపుతున్నాం, మేము ఉండేది అని చెప్తున్నారు. మాకు ఎప్పుడు ఏదో ఒకటి పెడుతున్నారండి. మేము ఉండే దాంట్లోనే మా ఇంట్లోనే సహలో మా ఇంటి ఎదురుగా మేము షాప్ పెట్టుకుని నడుపుకుంటున్నాము. దానికి కూడా పర్సనల్ గొడవలతో కక్ష కట్టి మమ్మల్ని ఏ పని చేసుకునివ్వకుండా ఉన్నారు. మా నాన్నగారికి ఒంట్లో బాగోక మేము చేసే పనులు ఏమీ లేక మేము ఆ షాప్ లోనే పని చేసుకుంటా దాన్నే జీవనోపాధి సాగుతున్నాము. దాన్ని కూడా ఇప్పుడు అది కూడా చేయనీయకుండా కంప్లైంట్లు పెట్టి మమ్మల్ని మీరు అక్కడ ఉండొద్దు, చేయొద్దు, షాప్ తీసేయండి అని ఇప్పుడు మాకు బెదిరిస్తున్నారండి. ఇప్పుడు అక్కడ నుంచి షాప్ తీసేస్తే మాకు అసలు ఇంకో ఒక జీవనోపాధి మాకు ఏది లేదు. మేము ఏ పని చేసుకోవడం కూడా ఇంకా మాకు తెలియదండి. మాకు ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఇబ్బంది లేకుండా మేము జనాలను అడిగాము, చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని. వాళ్ళు మాకు ఎవరికి ఏ ఇబ్బంది లేదన్నారు. వాళ్ళు చెప్పి ఇది కూడా మీ వల్ల మాకే సమస్య లేదని చెప్పి మాకు నోటీస్ రాసి రాతపూర్వకంగా సంతకాలు పెట్టించారు అందరూ, ఎవరికి ఏ ఇబ్బంది లేకపోయినా. అయినా కానీ ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. రోజుకి మేము 2 కోళ్లు కోసుకొని ఆ వచ్చిన వాటితోనే ఏదో బతుకుతున్నామండి. దానికి కూడా ఇబ్బందిగా ఆ 2 కోళ్ళు వచ్చే వ్యర్థాలు ఏముంటాయి? ఆ 2 కోళ్ళకి కూడా మమ్మల్ని పని చేసుకోవద్దు, మీరు ఉండొద్దు, చేయొద్దు అని అంటున్నాం. మా చాట్రాయి మండలం సోమవారం గ్రామం అండి. మాది చెన్నగా గ్రామంలో చికెన్ షాప్ పెట్టుకున్నాము. ఒక 3 నెలల క్రితం ఆళ్ల రమేష్ గారు అని చెప్పి ఆయన ఇల్లు వేరే చోట, అంటే మా ఇల్లు దగ్గర కూడా కాదండి ఆయన ఇల్లు. ఆయన ఏం చేశారంటే మాది కోళ్ళు వ్యర్థం అయ్యి రోడ్డు మీద పెట్టి చికాకు చేస్తున్నాము, వృద్ధులకి ఇబ్బంది పడుతున్నాం, మహిళలకి ఇబ్బంది పడుతున్నాం, అలాంటివి ఏం లేవండి మా దగ్గర. మా షాప్ దగ్గర అంతా శుభ్రంగా నీట్గానే ఉంటుంది, బాగానే ఉంటుందండి. ఆయన కావాలని పర్సనల్ ఇష్యూస్ పెట్టుకొని మా మీద తగుల కోసం మా మీద ఇలా చికెన్ షాప్ తీసేయాలని చెప్పి దాని మీదే మేము ఇంట్లో మాకు ఒక ముసలం ఉందండి, మా పిల్లలు 2 ఉన్నారండి. మేము దాని మీదే బతుకుతున్నాం. 30 సంవత్సరాల నుంచి ఆ చికెన్ షాప్ మేము చేసుకుంటూ బతుకుతున్నాము. ఈయనకేమో ఒంట్లో బాగోట్లేదు. ఇప్పుడు పిల్లల చదువు కూడా మానిపించేసి మేము పిల్లల్ని కూడా షాప్లోనే పెట్టుకొని చేసుకుంటున్నాం. షాప్ కొట్టు పెట్టినప్పుడు అసలు అక్కడ ఏమి హెల్త్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఏం చెప్తున్నారండి. మేము అక్కడ అంగన్వాడీ సెంటర్ అడిగాము, మరియు మళ్ళీ ఈ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర అడిగామండి. వాళ్ళు మాకేం ఇబ్బంది లేదని చెప్పారండి. మేము కనుక్కుంటే మా ఇళ్ళ దగ్గర మా చుట్టుపక్కల ఆయన ఇల్లు మటుకు దూరంగా అండి, మా చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర అడిగామండి మేము. వాళ్ళేమో మాకేమి ఇబ్బంది లేదు మీ షాపు వల్ల అని చెప్పి మాకు సంతకాలు పెట్టించారు. మేము అడిగాము, కోరాము వాళ్ళని మీకేమైనా ఇబ్బంది అని. వాళ్ళేమో మాకేమీ ఇబ్బంది లేదని చెప్పి కాగితాలు సంతకాలు పెట్టించారండి. మాకేమి మా ఊర్లో ప్రెసిడెంట్ గారి దగ్గర మా బాబు దగ్గర అడిగామండి. మా బాబు కూడా చాలా 3 నెలల నుంచి అడిగారు. వాళ్ళని ఆఫ్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి బాబు ఆఫ్ చేసుకుంటూ వచ్చారని 3 నెలల నుంచి కూడా వాళ్ళు మమ్మల్ని నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఇలాగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారండి. మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నామండి. మా షాప్లోనే మేము షాప్ లేనిదే మాకు జీవనం లేదండి. ఆ షాప్ లేకపోతే మేము చనిపోవడమేనండి. మేము